గుడ్ ఈవినింగ్ ఆల్ కీబో మెంబర్స్కు. నేను ఈరోజు కీబో కైండ్ విషయం పైన మాట్లాడతా. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా ఇది అసలు కీబో కైండ్ అనేది ఒరిజినలా కాదా, కీబో కైండ్ పైన చాలా డౌట్లు ఉన్నాయి. ఈరోజు నేను దానిపైన క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తా. దీన్నే అర్థం చేసుకోవాలి అని కోరుతూ, కాదంటే నేనే కాదు మీరు సుధా దీనిపైన నేను చెప్పిన ప్రకారం మీరు పోయి సుధా ఈ కైండ్ వాస్తవమా కాదా, ఆల్రెడీ బ్లాక్ చైన్లో ఉందా లేదా అనేది చెక్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది నుండి చాలా నేను వింటున్నా కైండ్ విషయం పైన. సరే, కైండ్ విషయం పైన అందరికీ నాలెడ్జ్ ఉండాలని ఏం లేదు. దానిలో 100%కు 90%కు కైండ్ విషయం పైన నాలెడ్జ్ ఉండదు. కానీ 10% నాలెడ్జ్ ఉన్నోళ్ళు సుధా ఆ 90%లో కలిసి ఏంటంటే వాళ్ళ జ్ఞానాన్ని అజ్ఞానంగా మార్చుకొని వాళ్ళ లెక్క బిహేవియర్ చేస్తున్నారు. ఏ విధంగా ఇది కైండ్ అవుతుందా కాదో, అసలు ఇది బ్లాక్ చైన్లో ఉందా లేదా, ఇది టోకనా కైండా టోకనా అనే విషయం పైన, అసలు ఇది వాస్తవంగా కైండేనా లేదా ఏమన్నా వేరే రకాలుగా ఆలోచించడం జరుగుతుంది. అయితే నేను ప్రాక్టికల్గా ప్రజెంట్ లైవ్లో ఏ ఎక్స్చేంజ్లో రన్ అవుతున్నాయి, కొన్ని ఎక్స్చేంజ్ మాత్రమే చూపిస్తాను, నేను అన్ని చూపించలేను. చాలా ఎక్స్చేంజ్లలో మన కైండ్ రన్ అవుతుంది. కాదంటే అక్కడ రన్ అవుతుంది కదా, మరి మనం ఎందుకు అమ్ముకోవట్లేదు అని అడగవచ్చు. క్వశ్చన్ అందరి మనసులో ఉంది. సరే, రన్ అవుతుంది మీరు చెప్తారు, ఇంత పకడ్బందీగా చెప్తారు, లైవ్లో చూపిస్తారు, కానీ మేము ఎందుకు అమ్ముకోలేకపోతున్నాము అనే సందేహం రావచ్చు, క్వశ్చన్స్ రావచ్చు. ఆ క్వశ్చన్ వస్తుంది అనే ఉద్దేశంతోనే నేను ముందుగానే మీకు క్లారిటీ ఇస్తున్నా. ఎందుకంటే మన కైండ్స్ అనేవి మన బ్లాక్ చైన్లో ఉన్నాయి. కాదంటే మన కైండ్స్ను అదర్ ఎక్స్చేంజ్ కానీ బ్లాక్ చైన్ ద్వారా అదర్ ఎక్స్చేంజ్ కానీ తీసుకోవడానికి విత్డ్రా ఆప్షన్ అనేది ఇక్కడ సారి ఇవ్వలేదు. ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? మనకు రెడ్ ఎక్స్చేంజ్ ఉంది కదా, రెడ్ ఎక్స్చేంజ్ అప్పుడు ఇచ్చాడు. అప్పుడే నేను దాదాపుగా క్రిప్టో కరెన్సీ పైన 5-6 ఇయర్స్ నుండి అనుభవం ఉంది. అప్పుడు ఏ విధంగా సార్ మనకు బ్లాక్ చైన్ అయిపోయింది, చెక్ చేసుకోండి, మీరు అవగాహన ఉన్నోళ్ళు, దీనిపైన నాలెడ్జ్ ఉన్నోళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు చెక్ చేసుకోండి అన్నప్పుడే నేను చెక్ చేశా. ఇది మన కైండ్ ఏమైనా కానీ క్రిప్టో కరెన్సీ ఒక వాలెట్ నుండి ఇంకో వాలెట్కు అదర్ వాలెట్లో పోయిందంటే అక్కడ మనము నమ్మాల్సిందే. ఎందుకంటే ఒక వాలెట్ నుండి ఒక వాలెట్కి వెళ్ళాలంటే దానికి బ్లాక్ చైన్ కంపల్సరీ కావాల్సింది. బ్లాక్ చైన్ కావాలంటే ఆ కైండ్ ఆ ఒరిజినల్ అయి ఉన్నట్లే అప్పుడే అదేమో ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఇక్కడ నేను ఒకటి క్లారిటీ ఇస్తున్నా మీకు. అప్పుడు రెడ్ ఎక్స్చేంజ్ వచ్చింది, అప్పుడు మనకు కీబో నుండి రెడ్ ఎక్స్చేంజ్లో తీసుకెళ్ళాము. అప్పుడు తీసుకోపోయినప్పుడే నేనేం చేశా అంటే కీబో కైండ్ను తీసుకెళ్ళి ట్రస్ట్ వాలెట్, ఇప్పుడు నేను ఈ స్క్రీన్ పైన మీకు అవపడుతుంది ట్రస్ట్ వాలెట్. ఇది ట్రస్ట్ వాలెట్లో నేను తీసుకెళ్ళి ట్రస్ట్ వాలెట్ నుండి నేను స్వైప్ చేయడానికి కైండ్ బ్రైన్ ఎక్స్చేంజ్లో తీసుకెళ్ళా. కైండ్ బ్రైన్ ఎక్స్చేంజ్లో ఎట్లా అంటే వాలెట్తోని సైన్ అప్ అయిపోతుంది. ట్రస్ట్ వాలెట్ నుండి నేను కైండ్ బ్రైన్కు సైన్ అప్ అయ్యి ఇక్కడ క్రిప్టో మన కీబో కైండ్ ఉన్నటువంటి ట్రస్ట్ వాలెట్లో పోయినటువంటి దీన్ని కైండ్ బ్రైన్లో ఈ వాలెట్ను దాన్ని అటాచ్ చేసేసి అప్పుడు ఇక్కడ నేను సేల్ చేయడం జరిగింది. ఇక్కడ మీ స్క్రీన్ పైన అవపడుతుంది. అప్పుడు నేను సేల్ చేశా. అప్పుడు జనవరి
జనవరి 2 నాడు ఇది నేను స్వైప్ చేశా. ఆల్రెడీ నేను ఇక్కడ కాయిన్ను సేల్ అవుట్ చేయడం జరిగింది అప్పుడు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, దీనిపైన అవగాహన లేకుండా పట్ల మళ్ళీ కొంత యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వ్యూస్ కోసము పబ్లిక్ను తప్పుదారి పడతారు. వాళ్ళ వ్యూస్ కోసం ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పిస్తారు. పబ్లిక్ను భ్రమ కల్పించి వాళ్ళ వ్యూస్ని పెంచుకుంటారు. కాబట్టి మీరు యూట్యూబ్ ఛానల్ చూడద్దంటలేను, కాదంటే వాళ్ళు చెప్పేది వినండి, చూడండి. ఎక్కడ మిస్టేక్ చేస్తారు, తప్పుదారులు పడతారంటే ఆ యూట్యూబ్ ఛానల్ నుండి మీరు చూడకండి. ఎందుకంటే మీ మనస్సును, మీ మైండ్ సెట్ను ఖరాబ్ చేసేస్తారు. అంటే కైండ్ పైన ఉన్నటువంటి ఇంట్రెస్ట్ను పొడగొడతారు. అంటే మీకు ఒక చిరాకుగా తీసుకొస్తారు. కైండ్ అవుతుందా కాదా అనేది ఒక భ్రమను సృష్టించి మీలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్, మీ దగ్గర ఉన్నటువంటి కష్టపడి చేసుకున్నటువంటి కైండ్స్ను మీరు అది చేసుకొని నిరాశ గురవుతారు. ఇక్కడ నేను ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్చేంజ్ లో ఓపెన్ చేసి ఉంచా. ఆల్రెడీ లైవ్ లో ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతుంది కాయిన్. ఇక్కడ ఫస్ట్ మనము కాయిన్ పోపారియాలో ఓపెన్ చేసా. ఈ కాయిన్ పోపారియా అనేది ఒకటి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్. ఇది కాయిన్ పోపారియాలో ఓపెన్ చేసా. ఇక్కడ చూడండి, ఇక్కడ కీవో ఒక కాయిన్ ఇక్కడ చూడండి, మనకు కీవో కాయిన్ వచ్చేసి ఇక్కడ మనకు హైయెస్ట్ అనేది $63 పోవడం జరిగింది. $63 పోయింది. ఎప్పుడు అది 9th May 2023 నాడు. ఇక్కడ డైలీ వైజ్ ఇక్కడ ట్రేడ్ అవుతుంది. కీబో ప్రైస్ అనేది ఇక్కడ డైలీ వైజ్ ట్రేడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ గ్రాఫ్ చూపించడం జరుగుతుంది. ఇక చివరికి ఇక్కడ వచ్చేసి $10 ఎప్పుడు అది ఈ గ్రాఫ్ లో ఉంది చూడండి. ఈ గ్రాఫ్ చూపించడం జరుగుతుంది. వన్ ఇయర్ లో ట్రేడ్ అయినటువంటిది ఇక్కడ మీకు ఇది బైనాన్స్ బిఎన్బి బ్లాక్ చైన్ లో ఉన్నటువంటి అప్పుడు కాయిన్ బిఎన్బిలో మనకు బిఎన్బి నుండి బ్లాక్ చైన్ ఇవ్వడం జరిగింది. బిఎన్బి ద్వారా మనకు కీబో కాయిన్ రన్ అవ్వడం అప్పుడు ఈ విషయం. ఇది ఇక్కడ చూడండి, ఇది కాయిన్ పోపారియాలో ఉన్నటువంటిది. ఇంకోటి వచ్చేసి మనము కాయిన్ బ్రైన్ లో వెళ్ళినట్లయితే ఇసా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్. ఇది కాయిన్ బ్రైన్ అనేది ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్. ఇక్కడ మనము ఈ కాయిన్ బ్రైన్ అనేది ఓపెన్ చేసి పెట్టి ఉన్నా. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ కీబో అని సెర్చ్ చేసా, దాన్ని నేను ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ బ్లాక్ చైన్ అనేది బిఎన్బి, దీని పక్కకు వచ్చేసి మెటామాక్స్ ఉంది. ఇక్కడ వచ్చేసి 24 hours లో ట్రేడ్ అవుతున్నటువంటి కాయిన్ వాల్యూ వచ్చేసి 6.63 6.6 అంటే $6.63 నడుస్తుంది ప్రజెంట్ లైవ్ లో. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రాఫ్స్ మనము చూసినట్లయితే హైగా $29 పోవడం జరిగింది. ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ మీకు $13 10 ఇక్కడికి వచ్చేసి మనకు
$8 ప్రజెంట్ $8 $9 నడుస్తుంది. ఇక్కడ సుధా మనం చూసుకోవచ్చు గ్రాఫ్ అనేది ఇక్కడ సుధా మనకు కీబోర్డ్ కాయిన్ గ్రాఫ్ చూపించడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఫస్ట్ మనము కాయిన్ పొపారియాలో చూసాము. ఇప్పుడు వచ్చేసి మనం కాయిన్ బ్రెయిన్ ఓపెన్ చేసి ఉన్నాము. దీనిలో సుధా ట్రేడ్ అవుతుంది. మీకు ఇక్కడ స్ట్రక్చర్ అనేది ఇక్కడ ట్రేడ్ అయినటువంటిది మీకు ఇక్కడ బైస్ ఇక్కడ ట్రేడ్ అవుతున్నటువంటి మీకు ఇక్కడ ఆల్రెడీ చూపించడం జరుగుతుంది. ఇంకా వచ్చేసి ఇంకో ఎక్స్ఎన్ లో మనము coinpair.io పోతే coinpair.io పోతే ఇక్కడ $33 ప్రజెంట్ వాల్యూ మనది కీబోర్డ్ వాల్యూ కాయిన్ వచ్చేసి $33 చూపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి మన కాయిన్ బయటికి రానప్పుడే అంటే కీబోలో ప్రజెంట్ మన కీబోలో ఉన్న ఇంకా బ్లాక్ చైన్ ద్వారా ఇంకా అదర్ ఎక్స్చేంజ్ ఇవ్వక ముందే కాయిన్ అనేది ఈ విధంగా షో చేస్తుంది. అంటే చూడండి కాయిన్ మార్కెట్ లో వచ్చిన తర్వాత ఆ ఎక్స్చేంజ్ మన BCT ద్వారా కానీ KXN ద్వారా కానీ మార్కెట్లో వచ్చినప్పుడు దీన్ని వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అనుకుంటారు ఒక్కసారి ఊహించుకోండి. ఇంకోటి వచ్చేసి నేను ఇంకో ఎక్స్చేంజ్ చూపించడం జరుగుతుంది. బ్లాక్ చైన్ రిపోర్టర్. ఇక్కడ బ్లాక్ చైన్ ఏ ఎక్స్చేంజ్ కు ఏ కాయిన్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మాకు ఈ ఎక్స్చేంజ్ లో మనం చూసుకోవచ్చు. దానిలో కీబోర్డ్ కాయిన్ విషయం పైన కీబోర్డ్ కాయిన్ అనే విషయం పైన కీబోర్డ్ కాయిన్ ఇక్కడ చూడండి కీబోర్డ్ మ్యాప్ మొత్తం ఇచ్చి ఉంది. ఇక్కడ రోడ్ షో అనేది ఒకటి దేనికైనా కాయిన్ కు రోడ్ షో ఉంటుంది. అంటే ఏ టైంలో ఏ విధంగా పోతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ 2033 వరకు కాయిన్ ప్రైస్ ఏ విధంగా ఉండబోతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి జనవరి ఇది ఎప్పుడు 2024 కీబోర్డ్ కాయిన్ ప్రైస్ అంచనా ప్రకారం అక్కడ చెప్పడం జరిగింది. చూడండి అదే మనము గ్రాఫిక్ పైన చూడండి బ్లాక్ చైన్ రిపోర్టర్స్ కాడ చూడండి ఇక్కడ ఏ విధంగా అదవుతుందో అనేది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. నేను ఇయర్స్ అనేది ఎప్పుడు తీసా 2024 తీసా. ఇక్కడ చూడండి కాయిన్ ప్రైస్ కానీ ఇప్పటికైనా కానీ ఇప్పుడు మీరు బై సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే కాయిన్ బ్రెయిన్ లో మీరు బై చేయాలన్నా ఇప్పుడు చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ బై చేశా. ఎందుకంటే ఇక్కడ అటాచ్ ఏం చేయాలని ఉంటుంది అంటే మెటామాక్స్ తోని కానీ ట్రస్ట్ వాలెట్ తోని చేసుకోవాల్సి ఉంటుంది. ఇది నేను ల్యాప్టాప్ ద్వారా ఓపెన్ చేశా కాబట్టి ల్యాప్టాప్ లో పాన్క్యాప్సేప్ కానీ ఇంకోటి మన ట్రస్ట్ వాలెట్ కానీ లేనందుకు నేను ఇక్కడ మీకు ఓపెన్ చేసి చూపించలేకపోతున్నా, బై చేయలేకపోతున్నా. అదే నా మొబైల్ పైన నేను ప్రజెంట్ బై చేసి సేల్ చేసి నేను నెక్స్ట్ దీని తర్వాతే వీడియో పెడతాం, అది చూడండి. ఎందుకంటే ఈ ల్యాప్టాప్ లో ట్రస్ట్ వాలెట్ కానీ మెటామాక్స్ కానీ దీనిలో ఓపెన్ చేసి చూడలేం కాబట్టి అది దానిలో నేను లైవ్ లో మీకు దీని వెనకాలే నేను ఒక వీడియో పెడతాను. నేను లైవ్ లో బై చేసి సేల్ చేసి మరీను మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, ఎప్పటికైనా కానీ మీరు కీబోర్డ్ కాయిన్ విషయం పైన ఎటువంటి కానీ సందేహం కానీ అది పెట్టుకోకూడదని నేను దీని ద్వారా తెలిపేది. దానికోసమే నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.